హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్. వేసిన చూడండి, నేను ఒక గుడ్డు తీసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెమ్మలు, 10 ఎండుమిర్చి అండి, 2 కట్టలు పుదీనా అండి. వీటిని బాగా కాడలతోటి వలిచేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని కడిగేసుకుని ఇలా పెట్టేసుకున్నానండి పక్కన. అలాగే 2 టమాటాలండి, కొంచెం చింతపండు. ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదండి, మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే కొంచెం వేసుకోండి. నేను కొంచెమే వేసుకున్నానండి. 2 కట్టల పుదీనాకి 2 టమాటాలండి. ఇప్పుడు మనం పుదీనా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి. కడాయి పెట్టాను. వేసిన గుళ్ళు వేసుకోవాలండి. ఆయిల్ లేకుండా వీటిని వేపుకోవాలి. ఫ్రెండ్స్, సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి, లేకపోతే మళ్ళీ మాడిపోతాయండి. ఫ్రెండ్స్, వేసిన గుళ్ళు వేగిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో తీసేసుకుందాం. ఫ్రెండ్స్, వేసిన గుళ్ళు వేపిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఫ్రెండ్స్, జీలకర్ర వేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు 2 వేసేసుకోవాలి. ఎండుమిర్చి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది, లేకపోతే మళ్ళీ మాడిపోతాయండి. ఫ్రెండ్స్, ఎండుమిర్చి వేగిపోయాయండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పుదీనా మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. ఇది ఆయిల్లో బాగా వేగాలండి, వేగితేనే మనకి పుదీనా పచ్చడి టేస్ట్ వస్తుందండి. ఫ్రెండ్స్, ఆకలి లేని వాళ్ళు ఒక వీక్కి 2 టైమ్స్ కానీ పుదీనా పచ్చడి చేసుకొని తింటే వాళ్ళకి ఆకలి బాగా వేస్తుందండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి పుదీనా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఒక 2 మినిట్స్ మనం ఇలాగా ఆయిల్లోని మగ్గనిద్దామండి. ఫ్రెండ్స్, పుదీనా మగ్గుతుందండి. మనం ముందుగా వేయించుకున్న వేరుశనగలు ఉన్నాయి కదండి, వాటిని మనం పొట్టు వలిచేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి. ఫ్రెండ్స్, వేరుశనగలు పొట్టు వలిచేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని పక్కన పెట్టేస్తున్నానండి. ఫ్రెండ్స్, అలాగే మనం ముందుగా తీసుకున్న టమాటాని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఒక టమాటా హాఫ్ని ఇలాగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, పుదీనా కూడా మగ్గిపోయిందండి ఆయిల్లో. చూడండి ఎంత బాగా మగ్గిందో. మనం పుదీనా కడుక్కున్న తర్వాత కూడా వాటర్ అంతా పిండేసుకోండి, బాగుంటుందండి. ఇది 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి, పచ్చడి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు, అవి వేసేయాలి. అలాగే చింతపండు కూడా వేసేసుకుందాం ఇందులోకి.
ఫ్రెండ్స్ ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేద్దామండి, టమాటా మగ్గుతుంది తొందరగా. ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నామంటే టమాటా కూడా మగ్గిపోతుందండి. ఫ్రెండ్స్ టమాటా మగ్గుతుంది కదండి, అందులోకి మనం వేరుశనగుల్ని ఒకసారి మిక్సీ చేసేసుకుందాం. ఇది విడిగానే మిక్సీ చేసుకోవాలండి. ఫస్ట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు దీంట్లోకి మనం పుదీనా ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇది ఫస్ట్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇవ్వండి, వేరుశనగుల పొడి ఈ విధంగా అవ్వాలండి, మెత్తగా చూడండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఎండుమిర్చి పుదీనా ప్లేట్లో వేసానండి, ఇది వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకొని ఇది కూడా ఒకసారి మిక్సీ చేయాలండి. ఫ్రెండ్స్ టమాటా కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇవ్వండి చూడండి, ఈ విధంగా మగ్గాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటా చల్లారిన తర్వాత మనం ఇందాక పుదీనా మిక్సీ వేసాం కదండి, అందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫస్ట్ నేను పుదీనా మిక్స్ చేసాను కదండి, మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాని చల్లారిపోయిందండి, ఇందులోకి వేసేసుకుందాం. ఫ్రెండ్స్ టమాటాని ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ చేసేసుకొని ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్నాక మనం పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. నేను మిక్సీ చేసి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి అయితే అయిపోయిందండి, మనం దీన్ని తాలింపు వేసేసుకుందాం. మరీ మెత్తగా బాగోదండి, ఇలా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుందండి. ఫ్రెండ్స్ తాలింపు కోసం మరొక కడాయి పెట్టేసుకొని తాలింపుకి ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, ఫ్రెండ్స్ తాలింపు 2 మినిట్స్ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న చట్నీ అనేది ఇందులో వేసేసుకొని ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి పుదీనా చట్నీ. ఇలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసామంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి సగం బౌల్లో తీసుకొని మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి, సగం బౌల్లో తీసేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.